ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. జెర్మాయా చాప్టర్ 89 verse 6. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. Behold, as the clay is in the potter's hand, so are ye in mine hand, O house of Israel. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని మనం చూసాం. ఇది దేవుని యొక్క కృప కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరొక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా. ఎవరండి మన కుమ్మరి? పరమ కుమ్మరి, మన జీవగల దేవుడు. ఆయన చేతిలో మనము జిగటమన్ను అంటే చూడండి, కుమ్మరి కుండం చేసేటప్పుడు మట్టిని తీసుకుంటాడు, దాన్ని నీరు పోస్తాడు, ఆయా రీతిలుగా కొడతాడు, మలుస్తాడు, విరుస్తాడు. ఎందుకంటే తన యొక్క ఇష్టానుసారముగా చక్కని కుండం చేయాలని ఆయనకు ఉద్దేశము. అవునండి, మన పరమ తండ్రి, ఆయన చేతిలో మనం మట్టివారము. అయితే తన చిత్తానుసారముగా మనం మలుస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు. నా ప్రియ సహోదరి, ఈ కుమ్మరి చేతిలో మనం ఉన్నట్లయితే మనకు మేలు, కొన్నిసార్లు కష్టం వస్తాయి, ఆయా రీతిలుగా శ్రమ అనుభవించాలి. కానీ యేసు ప్రభువారి కొరకు మనం నిలిచినప్పుడు ఆయన మనల్ని చక్కని రీతిగా ఆ కుండ ఎంత మధురముగా ఉంటుందో, అది ఎంత అందంగా ఉంటుందో తయారు చేసిన తర్వాత కూడా దాన్ని ఆ అగ్ని అనే కొలిమిలో వేస్తారు. అప్పుడు అది బయటికి శ్రేష్టమైనదిగా వస్తుంది. కాబట్టి పిల్లరా, ఈ యొక్క గొప్ప పరమ కుమ్మరి చేతిలో మనం ఉంటే మనకు మేలు, ఆశీర్వాదము. మన ప్రార్థన అయి ఉండాలి, ప్రభువా మీ చిత్తానుసారముగా నన్ను చేయండి, మీ చిత్తానుసారముగా నన్ను నడిపించండి, మీ చిత్తంలో నన్ను ఉంచండి అని ఆ ప్రార్థన హృదయపూర్వకంగా చేసినట్లయితే మన జీవితాల్లో దేవుడు మేలుకరమైనటువంటి జీవితము, మన కుటుంబాల్లో ఆశీర్వాదకరమైన జీవితం మనం కలిగి ఉంటాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు జ్ఞాపకం చేస్తున్నారు నాయన. మీరు పరమ కుమ్మరివి, మీ చేతిలో మట్టివారము. మీ ఇష్టానుసారముగా మమ్మల్ని మలచండి. కుమ్మరి ఏ విధముగా ఆ యొక్క కుండను తయారు చేస్తాడో, తద్వారా దాన్ని కొడతాడు, మలుస్తాడు, అగ్ని కులంలో వేస్తాడు. అవును ప్రభువా, మీరు కూడా మమ్మల్ని చక్కని రీతిగా తయారు చేయడానికి ఆయా రీతులు గుండా మేము వెళ్ళాలి. మీ వైపు చూసి అన్ని పరిస్థితులను ఎదుర్కొని ప్రభువా నిలవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ వాగ్దానం ప్రభువా సదాకాలం మీరు మాతో ఉంటానన్న దాన్ని నెరవేర్చి సహాయం చేయమని. మా ప్రియులు ఏ అగ్ని కులము గుండా వెళ్తున్నారు, ఏ శ్రమ గుండా వెళ్తున్నారో మీకు తెలుసు. ఒకవేళ దేవుని కొరకు అనుభవిస్తే అది మేలు నాయన. ఈ లోక సంబంధంగా అయితే మీ వైపు చూసి నిలవడానికి దేవుని కొరకు జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, this verse reminds us that God is the master potter and we are the clay in his hands. Just as the potter shapes the clay according to his design, God shapes our lives according to his perfect will. Sometimes the process may involve breaking, molding, and reshaping, but it is always for our good and his glory. Amen.